చూడండి మంగళగిరి ఎకో పార్క్. ఓ మై గాడ్, ఏం వ్యూ ఉందబ్బా, అసలు భలే ఉంది కదా. వామ్మో, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అమ్మో, ఇక్కడ నుంచి డైరెక్ట్ లోతే కనపడుతుంది. ఇక్కడ నుంచి అయితే పడితే మాత్రం ఇంకేం ఉండదు. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ నా ఛానల్కి మళ్ళీ మీ అందరికీ స్వాగతం. నేను మీకు నిన్న చెప్పాను, నేను అంటే ఇవాళ నుంచి నా వ్లాగ్స్ అనేది తెలుగులో స్టార్ట్ చేస్తానని. అలాగే నేను నా వ్లాగ్స్ అనేది ఇవాళ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నేను ఇవాళ ఏం ప్లాన్ చేశానంటే, ఫస్ట్ మీకు టైం ఏంటి చూపిస్తాను. ఇప్పుడు టైం చూడండి, 6:20 అయింది. సో మార్నింగ్ 6:20 అయింది. ఇప్పుడు నేనేమో డూడుల్కి ఇవికి వాకింగ్ చేయించేసి ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఇప్పుడు నేను ప్లాన్ ఏం చేశానంటే, నేను నా ఫ్రెండ్ కలిసి మేము ఒక ట్రెక్కింగ్ వెళ్తున్నాం అనమాట. ట్రెక్కింగ్ అంటే ఓ పెద్ద ట్రెక్కింగ్ ఏం కాదు, స్మాల్ ట్రెక్కింగే. కానీ నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చాడు. నా ఫ్రెండ్ ఎవరు చూడండి, ఇదిగోండి. హాయ్ రాజా, వెరీ గుడ్ మార్నింగ్. సో రాజా తిన్న ఫ్రెండ్, మేమిద్దరం చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఇవాళ అంటే మేము ఆల్రెడీ నిన్నే డిసైడ్ చేసే ట్రెక్కింగ్ వెళ్దామని. సో నేను మీకు ఆ ట్రెక్కింగ్ ప్లేస్ ఏంటో మొత్తం మీకు చూపిస్తాను. దాని గురించి కూడా ముందుకెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అక్కడ రీచ్ అవుతాను, దాని తర్వాత మీకు చెప్తాను. లెట్స్ గో. ఇవాళ వాతావరణం అయితే భలే సూపర్ ఉందబ్బా అసలు. రాజా ది స్టార్ ర్యాపిడోనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా లొకేషన్కి మేము రీచ్ అయిపోయాము. ఇది ట్రెక్కింగ్ది స్టార్టింగ్ పాయింట్ అనమాట. చూడండి, ఎకో పార్క్, వెల్కమ్ టు ఎకో పార్క్ అని ఎలాగో రాస్తుంది అక్కడ. సో ఇది ఎకో పార్క్కి ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇదే మన ట్రెక్కింగ్ స్పాట్ ఇవాళ. ఇదో మన హీరో అయితే ఇప్పుడే జస్ట్ వచ్చేస్తున్నాడు. ఏ కమాన్, ఇప్పుడు మనం కొమ్మియాలి, పైకి దాకా వెళ్ళాలి. ఓకే, నేను పైకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మీకు చెప్తాను. డెక్ పాయింట్ అనేది ఒక పాయింట్ ఉంది, దాన్ని దాటేసి మేము పైకి వెళ్ళాలి. ఒక్కసారి ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, మనం చూద్దాం. ఓకే, మంగళగిరి ఎకో పార్క్ అని రాస్తుంది. ఓకే, దీంట్లో అయితే డెక్ పాయింట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు, కానీ ఒక డెక్ పాయింట్ ఉంది. మనం పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి, మంగళగిరి ఎకో పార్క్ అని చాలా బాగుంది ఇక్కడ. ఎంట్రన్స్ మాత్రం భలే చేశారబ్బా. ఆర్టిఫిషియల్ వుడ్ ఇది, బట్ కానీ చూడడానికి రియల్లా ఉంటుంది. దీని లోపల ఏంటి టికెట్ ఇస్తారేంటి? ఓకే, ఇక్కడ ఇంకొక మ్యాప్ దొరికింది. ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాము. ఇలా వచ్చి ఇలా వెళ్ళి మనం ఇలా ఇక్కడికి వెళ్తాం. ఫస్ట్ వ్యూ పాయింట్ ఇదే, మనకి డెక్ పాయింట్ అనేది. మనం ఇక్కడ వెళ్దాం ఇప్పుడు. సో గైస్, ఇప్పుడే మేము జస్ట్ ఎంటర్ అయిపోయాము. కానీ ఎంట్రీ ముందు ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఇక్కడ టికెట్ సిస్టమ్ కూడా ఉంటుంది. మనం టికెట్ అనేది పర్చేస్ చేసుకోవాలి, ఎంట్రీ ఫీ ఉంటుంది అనమాట. సో నేను 2 టికెట్స్ తీసుకున్నాను. అంటే 2 persons టికెట్ తీసుకున్నాను. 40 రూపీస్ ఛార్జ్ చేశారు. 20 రూపీస్ పర్ పర్సన్ అనేది టికెట్ ఫేర్. జనరల్గా ఏంటంటే మనము ఇక్కడ కొన్ని పాయింట్స్, డిఫరెంట్ పాయింట్స్కి డిఫరెంట్ ఛార్జెస్ అనమాట. నార్మల్ పార్క్ దాకా వెళ్ళి రావాలంటే 20 రూపీస్ పర్ పర్సన్. కానీ అదే మనం పైన డెక్ పాయింట్ దాకా వెళ్ళాలి, ట్రెక్కింగ్ చేయాలంటే 50 రూపీస్ పర్ పర్సన్. ఓకే, ఇక్కడ కూడా ఒక దారి ఉంది పైకి వెళ్ళడానికి, కానీ మనం ఇక్కడ నుండి వెళ్దాం. ఓకే, మేము ప్రజెంట్ ఇప్పుడు ఒక పాయింట్ దాకా వచ్చేసాం. మనకి 2 ways ఉన్నాయి, దిస్ 1 way అండ్ దిస్ 1 way. అంటే ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి. మళ్ళీ మ్యాప్ వచ్చింది, దొరికింది, మనకు కనిపించింది ఇక్కడ అనమాట. ఇలా వచ్చాము. సో ఇప్పుడు మనం ఏం డిసైడ్ చేసామంటే ఆ సీ పాయింట్ నుంచి ఇలా వచ్చి స్ట్రైట్ వెళ్ళిపోదామని. ఎందుకంటే ఈ 2 వైపులు మనకి అన్నీ కవర్ అయిపోతాయి. సో అందుకని అలా డిసైడ్ చేసి ఇక్కడికి వస్తాం. ఇక్కడ నుంచి ఇలా డైరెక్ట్ పైకి ఎక్కిపోతాం. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది ఏదైనా తినడానికి, కానీ ఇప్పుడు అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ కదా, ఈ టైంలో అన్నీ మూసేసి ఉంటాయి. రాజా, నాకు నీ తమ్ముడు కనిపించాడు. ఎక్కడ? ఇదిగో. బాగున్నా తమ్ముడు. అంకల్ అందరేమో బాగా హీట్లో ఉన్నారనమాట, యంగ్ అయిపోదామని. అసలు ఒక్కొక్కళ్ళు తగ్గేదే లేదు. ఇప్పుడు మనం అనేది అక్కడ నుంచి మొత్తం వాకింగ్ చేస్తూ ఇటు వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత మనం చూస్తే ఇక్కడ కొంచెం ఒక క్యాంపింగ్ పాయింట్ లాగా కూడా ఉంది. అంటే షెడ్లా ఉండి ఎప్పుడైనా ఏదైనా. ఓ, యోగా స్పాటా? గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్. ఓ, మెడిటేషన్ ఇక్కడ ఎవరు చేస్తున్నారు యోగా స్పాట్ వదిలేసి? కొంచెం స్టీప్గా ఉంది, వాకింగ్ చేయడంలో కష్టంగా ఉంది. యాక్చువల్గా ఏంటంటే చాలా టైం అయింది కదా వాకింగ్ చేసి ఇలా, అంటే స్టీప్లో. సో బాగా అలసిపోతున్నా త్వరగా. కాదు, నువ్వు అలసిపోవట్లేదేంటి? ఎందుకు అలసిపోవట్లేదు? ఆయాసం వచ్చేస్తుంది, ఊపిరి రావట్లేదు, అలా అనిపిస్తుంది నాకైతే.
నీకు చాలా కష్టంగా ఉంది, అయినా వెళ్దాం, పైకి వెళ్ళాల్సిందే, తప్పదు. ఓ మై గాడ్, మనమే ఉన్నాం, ఇంకెవరు లేరు. ఆ అంకుల్ ఒకరే కనిపిస్తున్నారు వెళ్తూ ముందు. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వచ్చాము. రాగానే ఇప్పుడు ఈ దారి ఉంది, కానీ ఈ దారి కాదు. ట్రెక్కింగ్ వెళ్ళాలంటే పైకి ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. చిన్న దారి కనిపిస్తుంది, ఐ థింక్ కనిపించేలా ఉంటుంది కానీ కనిపించదు. సో ఇలా వెళ్ళాలి మనం పైకి ట్రెక్కింగ్ వెళ్ళాలంటే. ఓహో భలే ఉంది దారి అసలు. ఏంటి రాజా, సూపర్ ఉంది కదా. చాలా బాగుంది. మంజుమేల్ బాయ్స్ లాంటి అడ్వెంచరస్ ట్రిప్ కాబోతుంది. పైకి వెళ్ళేసరికి ఇంకా స్టీప్ అయిపోతుంది. స్టీప్ అంటే ఇలా అయిపోతుంది అనమాట. సో నడిచేసరికి చాలా కష్టంగా ఉంది, ఇలా వంగి నడచాలనిపిస్తుంది. వామ్మో, ఇక్కడ దాకే అలసిపోయాను ఆల్రెడీ, కానీ చాలా పైకి వరకు వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తే నాకు ఇక్కడైతే ఎయిమ్స్ హాస్పిటల్ కూడా కనపడుతుంది. అది ఉంది, అదంతా ఎయిమ్స్ హాస్పిటల్ అనమాట. ఓ మై గాడ్, భలే ఉంది కదా వ్యూ. అబ్బా సూపర్ ఉందబ్బా అసలు. ఓకే, ఫైనల్లీ మనం అనేది డెక్ పాయింట్కి వచ్చేసాము. ఇది మెయిన్ డెక్ పాయింట్, కానీ కింద నుంచి పైకి అలా వెళ్ళి వాకింగ్ చేస్తూ ఇలా వచ్చాము. మనకి సుమారుగా ఒక 13 minutes పడింది అనమాట కింద నుంచి పైకి రావడానికి. ఓ మై గాడ్, ఏం వ్యూ ఉందబ్బా అసలు, భలే ఉంది కదా. ఓ మై గాడ్, ఎంత బాగుంది ఇక్కడ. ఓకే, ఇది డెక్ పాయింట్ అనమాట. మన ఇక్కడతో కాదు, మనం ఇంకా పైకి వెళ్తే ఇంకా పైన టెంపుల్ ఏదో ఉందన్నమాట. ఆల్రెడీ మన హీరో రాజా వచ్చాడు. సో ఏమంటారు రాజా, పైకి వెళ్దామా? లెట్స్ గో. పైన టెంపుల్ ఉందా, ఏముంది ఎగ్జాక్ట్గా? టెంపుల్, ఇంకా దాని ఇంకేమున్నాయి? టెంపులే ఉందండి. అంతేనా? ఓకే, ఆల్రెడీ రాజా వచ్చాడు ఇక్కడ ఇంతకుముందు. నేను సెకండ్ టైం రావడం, కానీ నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇంకా పైకి వెళ్ళలేదు. కానీ ఈసారి మనం పైకి వెళ్దాం. ఓకే, ఇక్కడ నుంచి అనమాట నా అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఇదిగోండి నా ఇల్లు, ఇక్కడ ఈ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇది మన అపార్ట్మెంట్ మిడ్ వ్యాలీ అని. ఇదైతే వేరేది, ఇది మంజీరా మోనార్క్ అనమాట. కానీ మనం ఇక్కడ వెళ్తే జస్ట్ దీని బ్యాక్ సైడ్ అదంతా విజయవాడ అనమాట. మనకి ప్రజెంట్ మనం ఉన్నది మంగళగిరి, కానీ ఇదంతా విజయవాడ అనమాట. లెట్స్ గో, ఇంకా పైకి వెళ్దాం మనం. ఓకే, ఇక్కడ డస్ట్బిన్ కూడా పెట్టారు, ఇది చాలా మంచిది. కానీ మనుషులు అయినా కూడా ఏంటి ఇక్కడ ఎందుకు పడేస్తారు నాకు అర్థం కాదు. చెత్త అంతా డస్ట్బిన్లో పడేయాలి, కానీ బయట ఎందుకు పడేస్తారు? డస్ట్బిన్ పక్కన ఉంచండుగా. ఓ మై గాడ్, ఈ రూట్ ఇంకా స్టీప్గా ఉంది కదా. ఇది చాలా కష్టమైన రూట్. ఇక్కడ మొత్తం రూట్ ఇలాగే ఉంటుంది, రాకీ రూట్. ఓకే, ఓ మై, నువ్వు జాగ్రత్తగా నడు, నాకు చెప్తా బాగానే ఉంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, భలే ఉంది. చాలా కష్టంగా కనపడుతుంది, నువ్వే వెళ్ళు ముందుకి. ఓ మై గాడ్, ట్రెక్కింగ్ షూస్ కనుక్కోవాలి ఒకటి. ఓకే గైస్, ఇది చూడడంలో మీకు నార్మల్గా కనిపిస్తుందేమో, కష్టంగా ఉంటుందేమో. ఓకే, థ్యాంక్ యూ. రన్ 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 పరిగెత్తాలి స్పీడ్గా. ఎయిమ్స్ కూడా పక్కనే ఉంది. అబ్బా అలసిపోయాను బాగా, రన్నింగ్ చేసి వచ్చాను. చిన్న స్పేస్, అక్కడ నుంచి ఇక్కడ దాకా రన్నింగ్ చేసి వచ్చా, కానీ దీంట్లోనే అలసిపోయా. ఓ మై గాడ్, ఏమైంది? ఓ మై గాడ్, 157 హార్ట్ బీటా. ఓకే, నాకు చూపించట్లేదు ఎందుకు. ఒకటి గమనించావా? చూడు, అన్ని ట్రీస్ ఒక కలర్లో ఉన్నాయి, ఇది వేరే కలర్లో ఉంది. అలా ఎందుకు? దీని కారణం ఏంటి? ఇది ఒకటి సెపరేట్ డిఫరెంట్ ట్రీలా ఉంది. ఓహో, దీంట్లో ఒకప్పుడు విశ్వరూపం వచ్చిందేమో. ఓకే, ఇప్పుడు పర్లేదు అన్నమాట. ఇక్కడ ఆ కొంచెం పాయింట్ వరకు చాలా స్టీప్గా ఉంది. అవును, ఎత్తుగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏం వ్యూ కనపడుతుంది అసలు. అదంతా ఫాగ్ అనమాట, భలే కనపడుతుంది ఫాగ్ మొత్తం. డేంజర్ ఏరియా వచ్చింది మళ్ళీ. అరే మళ్ళీ ఇలా నడుచుకుంటే వెళ్ళాలా పైకి స్టోన్స్ మీద. రాజా ఆగు, వస్తున్నా. అరే బాబాయ్ గైజ్, ఇక్కడతో నా సినిమా అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్. కానీ ఇంకా చాలా పైకి వెళ్ళేది ఉంది.
కష్టపడి వెళ్తున్నాం. ఎందుకో ఇవాళ బాగా ఆయాసం వచ్చేస్తుంది త్వరగా. ఏంటి కూర్చుంటున్నావు ఏంటి? అయిపోయింది రాజా సినిమా అయిపోయింది ఏంటి? అప్పుడే వెళ్ళిపోయాయండి. దా లెగ్గులే దా కమాన్ మో జో జో జో. మనకి ఇలాంటి ప్లేస్ ఉంటే పర్లేదు. ఇప్పుడు ప్లేన్ అయిపోయింది చూసావా? ఇలా నడుస్తుంటే పర్లా. స్టీప్గా ఉంటే కొంచెం కష్టం అవుతుంది నడవడానికి. వామ్మో రాజా ఏంటి ఏదో స్నేక్ సౌండ్లు వస్తున్నాయి, భయం వస్తుంది నాకైతే. గైజ్ ఫైనలీ నేను ఇక్కడ పైకి టాప్కి వచ్చేసాను, రీచ్ అయిపోయాను. ఇక్కడ నాకు ప్లేస్ కనిపిస్తుంది, చాలా సంతోషంగా ఉంది. ఓ మై గాడ్ ఫైనలీ రీచ్. ఓ మై గాడ్ ఎంత బాగుంటుందని నాకు తెలియదే. పైన ఇలా ఉంటుందా? ఎలా కట్టారు ఇదంతా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గైజ్ 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 ఎంత బ్రహ్మాండమైన వ్యూ ఉందంటే బ్రహ్మాండంగా అల్టిమేట్ అనమాట. ఏం వ్యూ ఉంది ఇక్కడ నుంచి. ఓ మై గాడ్ అన్ని చీమలా కనపడుతున్నాయి ఇళ్ళన్నీ. ఓ మై గాడ్ ఎంత బాగుందంటే ఎంత బాగుంది. సూపర్ ఉంది అసలు. ఓకే ఇప్పుడు నేను రాజా అనేది చాలాసేపు వరకు ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. ఇదిగోండి ఇక్కడ బెంచ్ అనమాట. ఇదిగోండి ఈ బెంచ్ కూడా ఉంది, హాయిగా ఇక్కడ కూర్చోవచ్చు మనము. ఇంకా ఈ వ్యూతో పాటు కూర్చొని మాట్లాడితే అసలు భలే ఉంది. ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇక్కడ రావచ్చు చక్కగా, చాలా బాగుంటుంది. ఏమంటావు? ఫ్యామిలీతో కూడా రావచ్చు. ఇంకా నువ్వు గుడ్ బాయ్, డీసెంట్ బాయ్. టెంపుల్ ఏరియా అవును నిజమే, గుడి. అందుకే ఫ్యామిలీతో. కానీ ఏం గుడి ఇది? నేను ఎప్పుడు చూడలేదు, చదవలేదు కూడా. తెలుగులో ఉంది, చదువు. నువ్వు చదివితే వాళ్ళకి చూడాలని ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే నేను తెలుగులో మాట్లాడతా. ఇది చెప్పు, తెలుగు వచ్చని. గైస్ నాకు తెలుగు వచ్చు, కానీ ఇప్పుడు దాకా మీరు నా మాటలు వింటున్నారు కూడా కదా, కొంచెం మీకు డిఫరెంట్గా అనిపిస్తుందేమో. బేసికలీ నేను నార్త్ ఇండియన్ కాబట్టి నేను తెలుగులో మాట్లాడడం కొంచెం మేబీ నోట్లో పదార్థాలు అనేది ఫాస్ట్గా రావు. బట్ స్టిల్ నేను ట్రై చేస్తాను. స్కూల్లో అయితే తెలుగు చదివాను, బట్ ఇప్పుడు ఒకసారి చదువుతాను. ఇక్కడ శ్రీ గండాలయ స్వామి, గండాలయనా? గండాలయ స్వామి వారి అన్నదాన మండపము. అమ్మో ఇంకా ఇవన్నీ చదవాలంటే నాకు చాలా కష్టమే, నేను చదవలేను. అంటే బేసికల్గా ఏం టెంపుల్ అసలు లోపల కూడా అంతే, ఇంకేం ఖాళీ ఫుడ్ ఏరియా. ఓకే అదే ఈటింగ్ ఏరియా. అక్కడేమో ఇప్పుడు నేను వచ్చినప్పుడు అది ఉంది కదా, దాంట్లో హోమం చేస్తారు. హోమం అంటే అది ఓకే ఫైర్ ఎప్పుడు వెలిగించుంటది, పూజ చేస్తారు. ఓకే హోమం ఏరియా అది. మేబీ కింద టెంపుల్ కి ఇది లింక్ ఏమో అనుకుంటున్నా. అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి, కింద టెంపుల్ ఉందండి, స్వామి టెంపుల్ ఉంటుంది. ఒకసారి వెళ్దాం మనం ఎప్పుడైనా ప్లాన్ చేసి. అక్కడ నుంచి స్టెప్స్ కనిపిస్తాయి. అయితే మేబీ దానికి దీని కనెక్షన్ ఉంది, పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఇది ఒక ఫ్యామిలీ, కింద నేమ్స్ అన్ని ఉన్నాయి కదా, ఫ్యామిలీ స్పాన్సర్డ్. ఓకే అందుకే వాళ్ళ పేర్లని. ఓ మై భలే ఉంది ఇక్కడ నడుస్తే అసలు. ఇటేమో లోతు, ఇటేమో లోతు. ఇక్కడ ఏం వ్యూ ఉంది అసలు. ఇక్కడ చూస్తే అన్ని మౌంటైన్స్ మనకంటే కింద ఉన్నాయి. ఎన్ని మౌంటైన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే ఎన్ నెంబర్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి. చాలా బాగుంది. కానీ గైస్ అమేజింగ్ వ్యూ అనమాట. అమేజింగ్ అంటే అమేజింగ్. ఓకే ఇటువైపు కూడా చూపిస్తాను మీకు. చూడండి ఇది కొంచెం ఏదో ల్యాండ్ ఉంది, అది కొంచెం రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉంది. ప్లస్ మనం ఇప్పుడు బ్యాక్ రిటర్న్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వచ్చాము. ఇది టెంపుల్ మీకు ఆల్రెడీ ఇందాక ముందు చెప్పాం కాబట్టి. ఇది హోమం అని కూడా రాజా చెప్పాడు మనకి. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం హోమం ఎలా ఉంది ఏంటనేది. ఓ మై గాడ్ ఎంత భలే ఉంది అసలు ఇక్కడ. హోమమే ఇది. రాజా చెప్పింది కరెక్టే అనమాట. ఆయిల్ అంతా కనబడుతున్నాయి, ఆయిల్ బాటిల్ అన్నీ. ఇదిగోండి గైజ్ ఇప్పుడు మనం పైకి దాకా వచ్చాము. ఇక్కడ ఎక్కాను కానీ ఇంకా పైకి ఎక్కలేను నేను. ఇంకా ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే అసలు ఏం వ్యూ కనపడుతుంది, ఎంత భలే ఉంది అసలు ఇక్కడ అయితే. మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ బ్లోయింగ్ కంటే ఇంకా పైన 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 అంతే చిరుకొట్టేసింది అదంతా. సో గైజ్ ఇప్పుడు నేను అనేది మీకు ఒక మెయిన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అంటే ఇది అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం కాదు, కానీ చాలా ఇంపార్టెంట్ ఇది అని నేను అనుకుంటున్నాను. నేను ఒక వస్తువు చూసి చాలా బాధపడ్డాను. ఏంటంటే మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు రైట్, చూడండి. జనరల్గా మనుషులు అనేది ఇక్కడ హోమం అన్నీ చేస్తారు. అంటే కింద టెంపుల్ ఉంది, గుడి నుంచి పైకి వచ్చేసి ఇక్కడ హోమం చేయాలని వాళ్ళు అనుకుంటారు. కింద నుంచి ఏం చేస్తారంటే ఆయిల్ బాటిల్ మోసుకొని పైకి వస్తారు. ఓకే హోమం చేయాలి, దానికోసం ఆయిల్ కానీ గీ కానీ నెయ్యి కానీ ఏదైనా ఉంటే మోసుకొని వస్తున్నారు, బాగానే ఉంది. మళ్ళీ చెత్త అంతా ఎక్కడే పడేస్తారు ఏంటి, కింద నుంచి మోసుకొచ్చారు కదా అలాగే కిందకి తీసుకెళ్ళి. లేకపోతే డస్ట్బిన్స్
ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను అలా పర్టికులర్ ప్లేసెస్లో వాళ్ళు ప్రొవైడ్ చేశారు మనకి. అలాంటప్పుడు ఇలా ప్లాస్టిక్స్ అవన్నీ ఎందుకు పడేయడం? ఆల్రెడీ మన ఇండియా అంటే చూడండి, ఇండియా అని కాదు, మన ఆల్రెడీ ప్లేసెస్ అనేది మీరు చూస్తే గ్రీనరీ ఆల్రెడీ ఫినిష్ అయిపోయి మన బిల్డింగ్స్ అన్నీ వచ్చేసాయి. దాంతోపాటు ఇప్పుడు మనం కూడా ఏంటంటే మన తరపు నుండి మనం కూడా బాగా చేయాలనుకోవాలి, కానీ ఇలా చేస్తే మంచిది కాదు కదా. ప్లాస్టిక్ చెత్త అంతా ఇలా బయట పడేయడం అలా అక్కడొక్కడే కాదు, మీరు అలా అనుకుంటున్నారు కానీ చూడండి ఇక్కడ కూడా ఎంత చెత్త పడేసి ఉంది. ఇదంతా వేస్ట్ చేసేస్తున్నారు, చాలా వరకు చెత్త పడేస్తున్నారు. ఇంకోటి నేను ఇప్పుడు రాజా మాట్లాడుకుంటున్నాము ఈ విషయం మీదే, నేను రాజాకి చెప్తున్నాను. అలాగే మేమంటే మనకి కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే టీ కాఫీ తాగుతారు, గ్లాసులు అలా పడేస్తారు, కింద పడేస్తారు. అది కూడా ఎలా, డస్ట్బిన్ పక్కనే ఉంటుంది అనుకోండి, డస్ట్బిన్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఇలా పడేస్తాడు. డస్ట్బిన్లో పడేయడానికి ఏంటో బద్ధకం వేస్తుంది. ఏంటి రాజా? అసలు ఫాలో అవ్వరు అలాంటి ప్లేసెస్లో, అస్సలు సెన్స్ లేకుండా చేస్తారు. అది కూడా ఏంటి, మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎడ్యుకేటెడ్ అయ్యి అలా చేస్తారు. అసలు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లేని వాళ్ళు అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు చదువు తెలియదు అంటే మేబీ వాళ్ళకి మనం ఒక ఎక్స్క్యూజ్ ఓకే వదిలేయచ్చు, అలాంటి వాళ్ళని అయితే మనం కొంచెం వదిలేయచ్చు అనుకోవచ్చు. ఓకే మనం వాళ్ళకంటే ఒకసారి చెప్పగలం, కానీ వీళ్ళు ఏంటి చదువుకొని మరి ఏం చేస్తారు, అలా పడేస్తారు. సో నేనేమంటున్నానంటే 100% ఎవరు కరెక్ట్ కాదు, బట్ స్టిల్ మనం ట్రై చేయాలి 100%. కొన్నిసార్లు మనతో కూడా మిస్టేక్స్ అయిపోతే అప్పుడప్పుడు అలా పడేస్తాం అలవాట్లు ఉన్నప్పుడు, కానీ బట్ స్టిల్ ట్రై చేయాలి. మనం ఎంత క్లీన్గా ఉంచాలి, బెటర్గా ఉండాలి, అది మనం ట్రై చేయాలి. పైన కూర్చొని చాలా బాగా అనిపించింది, చాలా పీస్గా ఉంది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఐ థింక్ మైండ్ చాలా వరకు రిలాక్స్ అయిపోయింది. పైగా మనోడితో కూర్చొని మాట్లాడితే ఇంకా టైంపాస్ బాగా అయిపోయింది. ఓకే, వాకింగ్ అనేది నేను సెట్ చేశాను ఇప్పుడు. సో మనం ఓకే 3, 2, 1 స్టార్ట్ అయిపోయింది. సో ఎంతసేపట్లో కిందకి వెళ్దాం మనం చూద్దాం. ఓకే గైస్, జనరల్గా ఏమైందంటే ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాలి. మనం వచ్చిన రూట్ ఈ మధ్యలో ఉంది, రాంగ్ వే వెళ్తున్నాం. అయితే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్దాం, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సేమ్ ప్లేస్, అది సేమ్ రోడ్ నుంచి ట్రెక్ రూట్కి వెళ్తాం. అంటే ఇదన్నమాట ప్లెయిన్ రోడ్, మనకు తెలియదు, మన ఇటు నుండి రాలేదు. టైం వేస్ట్ చేయకుండా చాలా ఆకలిస్తుంది అనమాట. మళ్ళీ రిటర్న్ ఎక్కడి నుంచి వచ్చాము అక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఓకే గైజ్, మనం ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాము, అంటే బై మిస్టేక్గా అటు వెళ్ళిపోయాము, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్దాం మనము. ఇదే యాక్చువల్ దారి, మేము వచ్చిన చోటు ఇదే. అంటే ఇక్కడ నుంచి మనం ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి వచ్చాం. మనోడేమో ఫుల్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, రేసు గుర్రం లాగా. ఇప్పుడు కింద దిగినప్పుడు హాయిగా ఉంది, అంత కష్టంగా అనిపించి, అట్లా ఎక్కినప్పుడు ఏమో బాగా కష్టంగా అనిపించింది. ఏంటి ఏమైంది? ఫ్రూట్ ఇది, ఐ థింక్ చెర్రీ అనుకుంటా. ఇది చాలా ఉన్నాయిగా, కానీ దీనిలో కనిపించలే కెమెరాలో, కానీ ఏమో మరి ఇదేం ఫ్రూట్. అన్నీ కింద బాగా పడేసి ఉన్నాయి, స్మెల్ చేయి. ఏమని తిని చూడు, వైరస్. నీ లాస్ట్ బ్రీత్ అనుకుంటా. గైస్, ఒకవేళ మీకు తెలుసు అనుకోండి ఇదేం ఫ్రూటో ఏంటనేది, ప్లీజ్ కింద కమెంట్ చేసి చెప్పండి ఏంటో ఇది. కిందకి దిగంగానే కొంచెం మెల్లిమెల్లిగా బిల్డింగ్ అని పెద్దగా కనపడుతున్నాయి. ఇంతకుముందేమో చీమలా కనపడుతున్నాయి, ఇప్పుడేమో ఏదో మనకి బీటల్ లాగా కానీ అలాంటిగా కనపడుతున్నాయి. వామ్మో, ఇక్కడ నుంచి పడిపోతే డైరెక్ట్ కిందకే, అంతే, ఇంకేం లేదు అక్కడ. వామ్మో, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అమ్మో, ఇక్కడ నుంచి డైరెక్ట్ లోతే కనపడుతుంది. ఇక్కడ నుంచి అయితే పడితే మాత్రం ఇంకేం ఉండదు, అయిపోయింది సినిమాలు. ఓహో, ఆఖరికి మళ్ళీ డెక్ పాయింట్కి వచ్చేసాము. అరే భలే ఉంటుంది అబ్బా ఎక్కడ, ఏదని చెప్పండి. ఓ మై గాడ్, ఇదేంటి ఊగిపోతుంది, పడిపోతే అయిపోయినట్టే, మనం డైరెక్ట్ కిందకి వెళ్దామే ఇంకా. గైస్, నాకేంటంటే కొంచెం ఇక్కడ ఏదో అనిపిస్తుంది, ఏదో రోజు ఇది పడిపోయేలా ఉంటుందేమో. ఎందుకంటే చూడండి ఇది ఎలా ఉన్నాయి, అసలు కరెక్ట్గా లేవన్నమాట ఇది. కానీ జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే కొంచెం జాగ్రత్తగా రండి. మన డెస్టినేషన్కి మనం అనేది ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేసాము. ఐ థింక్ ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకా 2 minutes అనుకుంటా కిందకు ఉంటాం మనం. ఏం చూడండి గైస్, మనం ఏమో ఇప్పుడు వచ్చేసాము, దాదాపు దగ్గరకు వచ్చేసాం, ఆల్మోస్ట్ నియర్ ఫస్ట్ పాయింట్ దగ్గర ఉన్నాం. సో హ్యాపీగా ఉంది, దిగినప్పుడు త్వరగానే దిగిపోయాం. ప్లస్ ఇంకా మనకి ఏంటంటే ఇప్పుడు ఆవేశం కూడా రావట్లేదు. ఆవేశం అంటే ఆలస్యం అంటారు, ఆయాసం. ఆయాసమా? ఆయాసం. ఓకే. సో
సారీ గైస్, నా తెలుగు కొంచెం వీక్, కానీ డైలీ ఇలాగే మాట్లాడుతూ నేను పర్ఫెక్ట్ అయిపోతా తెలుగులో. రాజా, నీకు ఒక మాట చెప్పాలి. మీ తమ్ముడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఓ సారీ, ఆడు కదా నీ తమ్ముడు. వీడి నీ తమ్ముడు కాదు, వీడే. హాయ్ తమ్ముడు, చెప్పు. బాయ్. బాయ్. రైట్, వెళ్ళిపోతున్నావుగా. ఓకే గైస్, ఫైనల్లీ మనం స్టార్టింగ్ పాయింట్కి అనేది వచ్చేసాం. ఐ మీన్ ఎండ్ పాయింట్కి వచ్చేసాం మనము. కానీ ఇప్పుడు నాది చూడండి ఎంతసేపు పడింది. 24 minutes పడింది మాకు పైనుంచి కింద రావడానికి. ఇప్పుడు 8:37 టైం అయిందని మీకు కనిపిస్తుంది కూడా. పైగా డిస్టెన్స్ 1.77 kilometers అయింది. ఓ మై గాడ్, హార్ట్ రేట్ వచ్చేసరికి 112 beats. అదే నీకు ఎలా అనిపించింది ట్రెక్కింగ్? ఇవాళ వండర్ఫుల్ డే, బాగా జరిగింది. బాగా కదా గైస్, చాలా బాగుంది ఇక్కడ నిజంగానే. పైకి వెళ్ళి వచ్చేసాం కానీ సూపర్ ఉంది. ఇంకా చాలా ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి ఏదైనా తాగుదాం కొంచెం. సో గైస్, ఇప్పుడు నేను అనేది మన ఇంటి దగ్గర హెరిటేజ్ అనే షాప్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఏదైనా తాగడానికి వచ్చాము. ఏం తాగుతాం? ప్లెయిన్ వాటర్. ప్లెయిన్ వాటరా? ఏం డ్రింక్ ఏం తాగవా? డ్రింక్ ఏం బటర్ అంటే బటర్ మిల్క్. సరే, బటర్ మిల్క్ తాగుతాం. లెమన్ నాకు వద్దు, ఇది నాకు ఇదే, నాకు బటర్ మిల్క్ వద్దులే. ఇప్పుడు ఇది తాగిన తర్వాత ఎంత హాయిగా ఉందంటే ఎంత బాగుంది. ఎంత వాకింగ్ చేసిన తర్వాత ఏదైనా కంపల్సరీ లిక్విడ్ బాడీకి వెళ్తేనే అప్పుడు రిలాక్స్గా ఉంటుంది, పైగా కూల్గా ఉండాలి. అదే మనకి మెయిన్. గైస్, ఇప్పుడు నేను అనేది మా ఇంటి దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. ఐ మీన్ నా ఫ్లోర్లోనే ఉన్నాను కానీ ఇంటి దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. ఏంటంటే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. అక్కడ పైకి వెళ్ళి ఈకో పార్క్ చాలా బాగుంది. ఇంతకుముందు కూడా నేను వెళ్ళాను అక్కడికి, కానీ డెక్ పాయింట్ వరకు వెళ్ళాను. ఇంకా పైన గుడి దాకా ఉంది కదా స్పాట్, ఆ స్పాట్ దాకా అయితే నేను వెళ్ళలేదు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే నేను బాగా అలసిపోయాను. సో నేను కాసేపు ఏమో ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను. నా ఫ్రెండ్ రాజా కూడా వాడి ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు. ఐ థింక్ వాడి షాప్కి వెళ్ళాలని త్వరగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు టైం ఎంత అయింది చూడండి, టైం అయింది 9:20. చాలా బాగా అనిపించింది, కానీ ఇప్పుడు కాసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. A few moments later. సో గైస్, ఇప్పుడు టైం ఎంత అయిందంటే చూడండి 9:15 టైం అయిపోయింది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే పొద్దున ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలాసేపు వరకు పడుకున్నాను. తర్వాత లెగిసి బ్లాగ్స్ ఎడిట్ చేసేసి, అంటే నిన్నటి బ్లాగ్ నేను అప్లోడ్ చేయాల్సింది, నేను అప్లోడ్ చేయలేదు. సో అప్లోడ్ చేసిన తర్వాత డూడల్ కివితో వాకింగ్ వెళ్ళి వచ్చాను. అలాగే దాని తర్వాత ఏంటంటే నా పార్సల్ కూడా ఒకటి వచ్చింది. ఈ పార్సల్ అనమాట. ఈ పార్సల్ ఏంటో నేను రేపు మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే గైజ్, నేను ఇవాళ అనేది తెలుగులో బ్లాగ్ అన్నీ చేస్తున్నాను, తెలుగులో మాట్లాడుతున్నాను. నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఐ థింక్ 130 బ్లాగ్స్, అంటే 130 బ్లాగ్స్ ఉన్నాయి నాది. నేను మొత్తం హిందీలో చేశాను. దాని తర్వాత సడన్ స్విచ్ టు తెలుగు చేస్తున్నాను ఇప్పుడు. ఆ తెలుగు బ్లాగ్స్ అంటే నేను వీడియోస్ జస్ట్ జనరల్ అలా చూస్తున్నాను, వింటున్నాను. నేను ఏం మాట్లాడుతున్నాను అంటే నాకే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. నవ్వు వస్తుంది నాకు, నేను మాట్లాడిన బ్లాగ్స్ తెలుగులో ఉన్నాయని నాకు నవ్వు వస్తుంది కొంచెం, కానీ పర్లేదు. ఇంకోటి ఏంటంటే నా తెలుగులో మీకు ఎక్కడైనా గైజ్ ఏదైనా డిఫరెంట్గా అనిపించినా, తప్పుగా అనిపించినా, ఏదైనా కరెక్ట్ చేయాలనిపించినా మీరు కింద కమెంట్ చేసి నాకు కరెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను కాబట్టి, అంటే నాకు తెలుగు వచ్చు, బట్ స్టిల్ నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనేది నేను ఎప్పుడు కోరుకుంటాను. అదే నేను ఉంటాను దాని మీదే. సో మీరు నాకు హెల్ప్ చేయండి నా తెలుగుని ఇంప్రూవ్ చేయడానికి. ఇలాగే నేను ఇంకా బ్లాగ్స్ చేస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే డే బై డేగా నా తెలుగు అనేది ఇంప్రూవ్ అయిపోద్ది. ప్లస్ నేను దీనికి అనేది అలవాటు పడిపోతాను. అయితే ఇవాల్టి బ్లాగ్ నేను అనేది ఇక్కడే క్లోజ్ చేస్తాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం.